హలో గైస్, మనకి ఈరోజు ఈ వీడియోలో అండర్ 900 రూపీస్లో బెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ గురించి చెప్తాం. మనకు ప్రజెంట్ ఈ బడ్జెట్లో చాలా ఇయర్బడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు జస్ట్ 900 రూపాయలకి బెస్ట్ ఫీచర్స్తో లాంచ్ చేసింది. ఇది మనకు మోడల్ వచ్చేసి వింగ్స్ ఫ్లోబడ్స్ 200. మనకి వింగ్స్ వచ్చి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ బ్రాండ్. ఇది వచ్చేసి మనకు తక్కువ రేట్లో మంచి ఇయర్బడ్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు మనకు వింగ్స్ అనేది కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి వింగ్స్ ఫ్లోబడ్స్ 200 మోడల్ నేమ్ వచ్చేసి. ఇది వచ్చేసి 900 రూపాయలు పెట్టింది కదా మనకి 900 రూపాయల్లో ఒక బెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మోడల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వింగ్స్ నుంచి వింగ్స్ ఫ్లోబడ్స్ 200. ఇప్పుడు దీని ఫీచర్స్ వచ్చేసి మనకు ఫస్ట్ దీంట్లో మెయిన్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. అనుకో మనకు క్లీన్ క్లాసిక్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి. మనకి దీంట్లో వచ్చేసి మొత్తం 3 కలర్స్ వస్తాయి. బ్లూ కలరు, బ్లాక్ అండ్ వైట్ కలర్ మొత్తం 3 కలర్స్ వస్తాయి. మనకు ఓవరాల్ డిజైన్ క్వాలిటీ కానీ బడ్స్ కానీ చాలా బాగుంటాయి కదా. మనకు ఓవరాల్గా వచ్చేసి ఒక గేమింగ్ టైప్లో ఉంటాయి బడ్స్. మనకి కేసు కానీ దాని క్వాలిటీ కానీ మెటీరియల్ వచ్చేసి చాలా బాగుంటుంది. డిజైన్ అండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది కదా మనకి ఇది వచ్చేసి. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో వచ్చేసి 13mm డైనమిక్ డ్రైవర్స్ వస్తుంది. మనకి ఈ బడ్జెట్లో 13mm డైనమిక్ డ్రైవర్స్ అంటే ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్లో అసలు ఈ 13mm డ్రైవర్స్ అనేది రావు కదా మనకు. నార్మల్ వేరే బ్రాండ్స్ వచ్చేసి మనకు 10mm, 8mm, 6mm కూడా వస్తుంటాయి. ఇది వచ్చేసి మనకు లార్జ్ కదా మనకు 13mm డైనమిక్ డ్రైవర్స్ వస్తుంది. ఓవరాల్ మనకు సౌండ్ క్వాలిటీ కానీ అవుట్పుట్ కానీ చాలా లౌడ్ వస్తుంది. దాంతోపాటు క్లియర్గా కూడా వస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. దాంతోపాటు దీంట్లో వచ్చేసి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ బయట ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కానీ బయట గాలికి వెళ్తున్నప్పుడు కానీ సౌండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఆడియో అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది ఈఎన్స్ అనేది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. దీంట్లో మనం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు 50 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. మనకి యాక్చువల్లీ ఈ బడ్జెట్లో అనేది ఇంత ఎక్కువ ఉన్న బ్యాటరీ లైఫ్ అనేది బడ్స్ ఉండవు మనకు. ఇది వచ్చేసి మనకి ఏకంగా 50 hours ఆఫ్ ప్లేబ్యాక్ ఇస్తుంది. మనకి వేరే బడ్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇది 50 hours అంటే చాలా మంచి ఫీచర్ కదా మనకి ఇది. దాంతోపాటు ఇది టైప్-C ఛార్జింగ్తో కూడా వస్తుంది మనకు. ఈ బడ్స్ మనకు ఫాస్ట్గానే ఛార్జ్ అవుతాయి ఇవి. ఓవరాల్ మనకు బ్యాటరీ లైఫ్ అండ్ టైప్-C కూడా ఉంది కాబట్టి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.3 బ్లూటూత్ వర్షన్ లేటెస్ట్తోనే వస్తుంది మనకు. ఓవరాల్ కనెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మనకి పేర్ వేసుకునేటప్పుడు ఫాస్ట్గా కనెక్ట్ అయితే మనకు డిస్టెన్స్ కూడా ఎక్కువ దూరం ఉన్నా కూడా మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇవి. బ్లూటూత్ 5.3 వాటి లేటెస్ట్ వర్షన్తోనే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు IPX5 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది మనకు. మీరు ఒకవేళ బడ్స్ నీళ్ళు పడినా కూడా పైన లేకుంటే డస్ట్ పడినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకు బడ్స్ వచ్చేసి IPX5 వాటర్ రెసిస్టెంట్తోనే వస్తుంది మనకు. చినుకులు పడినా నీళ్ళు పడినా కూడా మనకు బడ్స్కి అనేది ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. దీంట్లో మనకి మెయిన్ గేమింగ్ ఫీచర్ వచ్చేసి దీంట్లో 40 ms ఆఫ్ లో లేటెన్సీ మోడ్ కూడా ఉంటుంది. మనకి 900 రూపాయల్లో మనకు 40 ms లో లేటెన్సీ అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనకు. మీరు ఒకవేళ 1000 రూపాయల్లో ఒక మంచి గేమింగ్ బడ్ చూస్తున్నట్లయితే ఇది ఒక మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మనకు. ఈ బడ్జెట్లో 40 ms అంటే ఒక మంచి ఆప్షన్ ఇది. మనకు 1000 రూపాయలు పైన పెట్టినా కూడా చాలా బ్రాండ్స్ అనేది ఇవ్వటం లేదు 40 ms లో లేటెన్సీ. ఇది కలిసి మనకు జస్ట్ 900 రూపాయలకి 40 ms లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది దీంట్లో. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు గేమింగ్ ఆడే వాళ్ళకి. ఇట్లా కలిసి మనకు ఫుల్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి మనకు. ఇయర్బడ్స్ టచ్ చేసినప్పుడు ప్లే కానీ పాస్ కానీ ప్రీవియస్ మ్యూజిక్ కానీ దాంతోపాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది దీంట్లో. ఓవరాల్ వచ్చేసి ఫుల్ టచ్ కంట్రోల్స్ ఉంటుంది మనకు. ఈ బడ్జెట్లో మనకు ఫుల్ టచ్ కంట్రోల్స్ అంటే ఒక మంచి ఫీచర్ ఇది. దీంట్లో కలిసి మనకు గూగుల్ అండ్ సిరి వాయిస్ అసిస్టెంట్ కూడా వస్తుంది మనకు. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ వాడుతుంటే గూగుల్ వస్తుంది, మీరు iOS వాడుతుంటే సిరి వాయిస్ అసిస్టెంట్ కూడా వస్తుంది. ఓవరాల్ ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా మనకు. డ్రైవర్స్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ మనకు టైప్-C ఛార్జింగ్ కానీ సౌండ్ అవుట్పుట్ కానీ డిజైన్ పరంగా మనకి 900 రూపాయల్లో ది బెస్ట్ ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ మనకు 1000 రూపీస్లో ఒక మంచి TWS ఇయర్బడ్స్ కొందామో చూసినట్టయితే ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. గేమింగ్కి కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కాల్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయి కదా మనకు. మిగతా బ్రాండ్స్తో పోలిస్తే ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఇస్తుంది. అది కూడా ప్రైస్ కూడా చాలా తక్కువ రేటుకి వస్తుంది కదా మనకు 900 రూపాయలకి. ఇంత మంచి ఫీచర్స్ అంటే బెస్ట్ TWS ఇయర్బడ్స్ అని చెప్పొచ్చింది. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు TWS ఇయర్బడ్స్ కొనాలని చూసినట్టయితే మీరు ఆ లింక్ ఓపెన్ చేసి కూడా కొనొచ్చింది. ఇంతకేసి ఈ వీడియో మనకి 900 రూపాయలు ఒక బెస్ట్ TWS అని చెప్పొచ్చు. ఈ వీడియో వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి కదా మనకు. ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.